ఇది ప్రజాపాలన అని ఓ ట్యాగ్ లైన్ పెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని చెప్పుకుంటుంది. ఇక నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ని రోజులు ఏమో రాలేదు ఆ పెద్ద మనిషి. రానప్పుడేమో భయపడ్డాడు, గుండెలు దడేలు అన్నీ, గుండెలల్లో రాళ్ళు పేలినాయి. నేను ముఖ్యమంత్రి అయితే ఓర్వలేదు, నేను మంత్రి అయితే ఓర్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ సగం చచ్చిండు. దమ్ముంటే కేసీఆర్ బయటికి రా, నీకు సవాల్ ఇస్తున్నా, రా ప్రతిపక్ష హోదాను నువ్వు నిర్వర్తించు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వ్యవహరించు అని అంటివి. ఈ నోరుతోటే అంటివి. అంటే మరి ఆ మాటలు నేను సీరియస్గా తీసుకుండో ఏమో బాధపడ్డాడు. వెంకటరెడ్డి నన్ను గిన్నేసి మాటలు అంటుండే, నేను పోకపోతే నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఎలకతుర్తిలో గట్టి మీటింగ్ పెట్టిండు. ఆయనకు తోచినంత మంది జనాలను గ్యాదర్ చేసుకుండు. ఇవాళ 10 లక్షలు అంటారు, ఓడు 7 లక్షలే అంటాడు, ఎంతో అంటాడు. జనాలు అయితే వచ్చిండ్రు, వాళ్ళందరికీ చెప్పిండు, మరి మీరు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం గిట్లా చేస్తూ ఉన్నది, మరి మీరు కూడా ప్రశ్నించాలి, మరి నేను కూడా ప్రశ్నిస్తా, మనకు బంగారం రాకపోయే, పెన్షన్ రాకపోయే అని పలు అంశాలు పెట్టిండు. అదే డ్యూటీ వ్యవహరించుడు. దాన్ని యాక్సెప్ట్ చేసి నువ్వేం చేసినావో చెప్పగలగాలి. నువ్వేమైనా చేయకుంటే దాన్ని పరిగణలోకి తీసుకొని అవి తీర్చిదిద్దాలి. ఈ ప్రతిపక్ష నాయకుడితో పోటీపడి మీటింగ్ పెడతా అంటా ఉన్నాడు చూడరు మన మంత్రి. గిజోంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం, ఏం చేయాలి చెప్పుండ్రి? రారా అంటారు, ఇక వచ్చినాక మాట్లాడితేమో గిట్ల చేస్తారు. ఇది ఏమన్నా తెలంగాణ సమాజానికి మంచిదా? మరి మైండ్ ఉండి మాట్లాడతారా, మైండ్ లేక మాట్లాడతారా? మరి ఇసోటోళ్ళు మంత్రులు ఎట్లా అయ్యారో కూడా అర్థం కాదు.